హలో గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్. వాళ్ళ అక్కతో టైం స్పెండ్ చేయబోతున్నాను. ఆఫీస్కి అయితే హాలిడే పెట్టేమన్నా, నాకైతే ఇంట్లో బోర్ కొట్టిందని చెప్పి కాలేజ్కి హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా నేను అక్క ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి పెడిక్యూర్ అయితే చేసుకుంటున్నాము లెగ్స్కి. నేనైతే చేసుకున్నాక అక్కకి చేస్తున్నాను. మొత్తం హాట్ వాటర్లో మొత్తం పెట్టి రిలాక్స్ అయిన తర్వాత బాడీ లోషన్ తీసుకొని రాసి మొత్తం మసాజ్ చేస్తున్నాను. తనకి కాళ్ళు బాగా నొప్పి వస్తుందని చెప్పిందని మొత్తం నీట్గా వాష్ చేసేసి బాడీ లోషన్ రాసేసి నెయిల్ పాలిష్ రాసాం. ఇద్దరం ఇంట్లో ఉంటే మాత్రం చాలా అల్లరి చేస్తాం గైస్, అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇంకా ఇద్దరం ఒక చోటు ఉంటే అసలు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, కానీ తొందరగానే కలిసిపోతాము. అలాగే ఇది కూడా ఒక వీడియో తీయమంటే ఇన్ని విధాలుగా చేస్తుందో మా అక్క అయితే. అది రాయొచ్చు కదా అనేసి ఇంకా అక్కకి నెయిల్ పాలిష్ రాసేసి నీట్గా మసాజ్ చేసి ఇంకా మంచిగా స్మెల్ రావడానికి ఇంకోటి కూడా రాశాను. అది మేము మీకు చూపిస్తాను. అక్కకి అలా చేస్తూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎంతైనా అక్క కదా. ఇంకా మొత్తం రాసేసిన తర్వాత స్మెల్ రావడానికి అది కూడా రాసాను. మంచిగా స్మెల్ వస్తుందని చెప్పి అది రాసేసి ఇంకా కాసేపు అలాగా మసాజ్ అయితే చేశాను. నేనైతే ఒకరోజు అక్కతో మంచిగా ఎంజాయ్ చేద్దాము మొత్తం అనేసి అనుకున్నాను. ఇంకా ఎంజాయ్ కూడా చేశాను, మీరే చూస్తారు కదా. నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, బయటికి వెళ్ళడం ఇదంతా అని. అక్క అసలు ఎన్నిసార్లు అడిగితే కానీ హాలిడే పెట్టలేదు. నాకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఉండక్క ఇలా ఎంజాయ్ చేద్దాము ఒక రోజన్నా, నేను ఎక్కువ ఉండను కదా సార్ అనేసి అన్నాను. ఇంకా అక్కది అయిపోగానే ఇంకా నాది కూడా నేను స్టార్ట్ చేశాను. అక్కతో ఎందుకు చేయించుకోమని చెప్పి నేనే చేసుకున్నాను. నేను హాట్ వాటర్లో పెట్టేదంతా అయిపోయాక ఇంకా బాడీ లోషన్ రాసి కాసేపు అలా మసాజ్ చేసుకున్నాను 2 లెగ్స్కి. వీడియో పెట్టమంటే మా అక్క ఎన్ని తిప్పలు పడుతుందో, నేను వీడియో తీయమంటే మామూలు తిప్పలు కాదు అవి మాత్రం. ఓకే, అసలు చాలా చిరాకు అనమాట. ఇంకా అక్కకి ఇంట్లో ఉన్నా సరే ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా అందులో బిజీ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం అసలు ఇంట్లో అయితే ఉండదు. ఉన్నప్పుడల్లా ఇలాగా చాలా రేర్ ఇంట్లో ఉండడం. ఇంట్లో ఇలా ఉండి కొంచెం మెమొరీస్ అలా గ్యాదర్ చేసుకుంటూ ఇద్దరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఇంకా నేను 2 లెగ్స్కి బాడీ లోషన్ రాసేసి నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకొని నేను కూడా సేమ్ అక్కకి చేసినట్టు నేను కూడా లెగ్స్కి చేసేసుకున్నాను. మొదలు కొద్ది పనులు చేస్తూ ఉంటాం గైస్ మనం. అలానే ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా కావాలి అంటే ఎలాంటి వ్లాగ్స్ తీయాలో మీరు మాకు కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తాను మీకోసం. నెయిల్ పాలిష్ మనం నీట్గా వాష్ చేసుకొని బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ చేస్తే కాళ్ళు చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తాయి అన్నమాట. బ్లాక్ కలర్ హైలైట్ అవుతుంది మన కాళ్ళకి నెయిల్ పాలిష్. సో చాలా వరకు గర్ల్స్ బ్లాక్కి ప్రిఫర్ చేస్తారు. ఇంకా నెయిల్ పాలిష్ అదంతా అయిపోయిన తర్వాత అక్క అయితే చాక్లెట్ను ఐస్ క్రీమ్ తెచ్చేసింది తినడానికి. ఇంకా ఇద్దరం స్టార్ట్ చేసేసినాము తినడం. అక్కడ కూర్చొని మొత్తం అయిపోయింది, పెడిక్యూర్ చేసుకోవడం నెయిల్ పాలిష్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇంకా తినాలి. అలా ఉన్నాయి మావి. ఇంకా పెడిక్యూర్ మొత్తం డన్ అయిపోయింది. ఇంకా ఇవ్వంటారా, మేము ఫ్రిడ్జ్కిను వాషింగ్ మిషన్కి వాటి కింద స్టాండ్ కోసం అని చెప్పి అవి ఆర్డర్ పెట్టిన చాలా రోజులకు వచ్చినాయి. ఇవి ఎంత వెయిట్ చేసామో దీనికోసం. ఎన్ని డేస్ అయిందో మేము ఆర్డర్ పెట్టి ఫైనల్గా అయితే అవి వచ్చాయి. ఇంకా అవి కూడా అన్బాక్స్ చేసేసి అవి కూడా ఫిక్స్ అయితే చేసాము. ఇవేమో ఫ్రిడ్జ్ కింద, ఇంకా ఇవేమో వాషింగ్ మిషన్ కింద అని చెప్పి 2 సెట్స్ అయితే చేసాము. ఒక్కొక్కటి మాకు 340 ఏమో పడ్డాయి. ఇంకా ఇదేమో వాషింగ్ మిషన్ కవర్ మీద. ఆ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. వాషింగ్ మిషన్ అంటే వర్షం పడితే తడవకుండా ఉండాలని చెప్పి అదొక కాటన్ క్లాత్ కూడా కాదు, అది వాటర్ని కూడా అబ్జర్వ్ చేయదు. అలాంటిది కలర్ అయితే నచ్చిందని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టాము. బయట కొనాలన్నా రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అది ఇంకా ఈవినింగ్ అయింది, జడేపించేసుకుంటున్నాను మమ్మీతో. ఇంకా అలాగా వెదర్ బాగుంది కదా అని చెప్పి మ్యాగీ చేయమంటే మా మమ్మీ చేశారు. మధ్యలో మా అక్క వచ్చి మా అక్కకి చేసుకుంది, ఏదో ఫస్ట్ నుండి మా అక్క చేసినట్టు. మ్యాగీ వచ్చేలోపు ఇంకా చిల్ అవుదామని యాపిల్ జ్యూస్ తెచ్చేసుకొని తాగుతున్నాను. ఈలోపు మ్యాగీ తెచ్చేసేసింది. ఇంకా నా దాంట్లో నుండి అయితే తీసుకొని తినేస్తుంది మా అక్క. చాలా వేడిగా ఉంది గైస్, కాలిపోతుంది. మ్యాగీ తెలియకుండా నోట్లో పెట్టేసుకున్నాను.
యాక్చువల్గా అది మ్యాగీ కాదు, ఇప్పియే. నేను మ్యాగీ తినను, ఇప్పియే ఇష్టం నాకు. ఎస్, పర్లా బాగానే ఉంది. యా, ఒక పక్క మ్యాగీ, ఒక పక్క యాపిల్ ఫీజ్ ఎంజాయ్ చేస్తూ అలాగా అదైతే కంప్లీట్ చేస్తాను. యా, బాగానే ఉంది. కాలుతుంది కానీ బాగానే ఉంది అని చెప్తున్నా నేను. ఎస్ ఎస్, బాగానే ఉంది. ఇంకా అది తినడం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాం కదా అనేసి అనుకున్నాము నేను మా అక్క. ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయాము, రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ మేమైతే తినడానికైతే వెళ్దాం అనుకున్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అనేసి. ఇంకా ఎవరి వాళ్ళు తీసేసుకొని స్టార్ట్ చేసేసాము ఫ్రెంచ్ ఫ్రైస్. మేమైతే అక్కడ చాలా రకాలు తిన్నాము, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని, శాండ్విచ్, పిజ్జా, థమ్స్అప్ ఇవన్నీ తిన్నాం. నేను తింటూనే ఉన్నాను, ఇంకా పక్కన నాకు తినిపిస్తున్నారు కూడా. ఎంతైనా కేర్, వాళ్ళ కేర్ వేరనమాట. ఇంకా అలా తినేసి అదైతే చాలా మధ్యలో నా బర్త్డే గురించి ఇంకా 1 మంత్ ఉంది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ చేద్దాం ఏంటి అని మొత్తం డిస్కస్ చేస్తూ అలా తింటూ మొత్తం కంప్లీట్ చేసాము. మేము 5 మెంబర్స్ ఏమో వెళ్ళాము తినడానికి అని చెప్పి బయటకి. ఇంకా ఇంట్లో ఉంటే ఆగం కదా, బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళి ఏమైనా తినాలి కాబట్టి. సో ఇంకా అవన్నీ తిని పానీపూరి తినకపోతే అవ్వదు కాబట్టి, పానీపూరి తినకపోతే అది అసలు డేనే కంప్లీట్ అవ్వదు. సో పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసాం. పానీపూరిలో హనీ వేసుకొని తింటే సూపర్ ఉంది గాయస్. ఇంకా పానీపూరి కూడా తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ స్ట్రీట్ అని చెప్పి అక్కడికి వచ్చేసి చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్ అయితే ఆర్డర్ పెట్టేసాము. ఇంకా అవి కూడా తినేసి మమ్మీకి టిఫిన్ తీసుకొని ఇంకా వెళ్ళాలి ఇంటికి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11 క్రాస్ అయిపోయింది. ఇంకా మమ్మీకి టిఫిన్ ఉండాలని చెప్పి ఇంకా ఇవి తినేసిన తర్వాత మమ్మీకి పుల్కాలు అవి తీసుకుందాం అనేసి తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకా ఇంటికి వచ్చారు మేము. అప్పటికే లేట్ అయింది, పోలీసులు కూడా వచ్చేసారు, తీసేయండి అని చెప్పి. ఇంకా బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.